నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవినీతికి అడ్డాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, విధుల నిర్వహణలో కాసుల వేట. దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం స్వీకరిస్తూ ఏసీబీ వలకు చిక్కిన అర్బన్ సబ్ రిజిస్ట్రార్తో పాటు స్వీపర్. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డిఐఈఓ రవికుమార్. ఆన్లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని నిర్భయంగా పరీక్షలకు హాజరు కావాలని. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇండ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు అవగాహన. ఓవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు అమాంతంగా పడిపోయాయి. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల వసూల దందా తారాస్థాయికి చేరింది. లంచం డిమాండ్ చేసిన ఓ సబ్ రిజిస్ట్రార్తో పాటు సహకరించిన స్వీపర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పాలక ప్రభుత్వాలు తీసుకువచ్చిన కొత్త నిబంధనలు రియల్ వ్యాపారానికి గుదిబండగా మారాయి. ఈ నిబంధనల ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోతుండగా వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల అవినీతి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఒక్కో దస్తావేజుకు ధర నిర్ణయించి మరీ లంచాలు స్వీకరించడం మామూలుగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం రచ్చకెక్కింది. సబ్ రిజిస్ట్రార్ల అవినీతి భాగోతాన్ని తట్టుకోలేక డాక్యుమెంట్ రైటర్లు నిరసనలు వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో డాక్యుమెంట్ రైటర్లు ఈ వసూళ్ల దందాను నిలిపివేయించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ లంచావతారాలు తమ బుద్ధి మార్చుకోలేదు. దస్తావేజుకు 10,000 చొప్పున ముక్కుపిండి వసూలు చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే ఓ వ్యక్తి తన ఓపెన్ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయాలని నిజామాబాద్ అర్బన్ జాయింట్ 2 సబ్ రిజిస్టర్ చెన్న మాధవని శ్రీరామరాజును సంప్రదించగా 10,000 లంచం డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న రంగ్సింగ్ వెంకట్రాజుకు ఆ లంచం డబ్బులు ముట్ట చెప్పాలని హుకుం జారీ చేశాడు. దీంతో ఆవేదనకు గురైన బాధితుడు నిజామాబాద్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారులు బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకొని సోమవారం ఉదయం 11:50 నిజామాబాద్ అర్బన్ సభ రిజిస్టర్ కార్యాలయంపై దాడి చేశారు. బాధితుడి నుంచి స్వీపర్ రంగ్సింగ్ వెంకట్రాజు 10,000 రూపాయల లంచం స్వీకరించగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం జాయింట్ 2 సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజుతో పాటు రంగ్సింగ్ వెంకటరాజుపై కేసు నమోదు చేశారు. అనంతరం ఇరువురు నిందితులను నాంపల్లి 2వ అదనపు స్పెషల్ జడ్జ్ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని కోరారు. లంచం ఇవ్వడంతో పాటు స్వీకరించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా 3 వారాల అనంతరం ప్రజావాణి తిరిగి పునఃప్రారంభమైంది. ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు నేరుగా జిల్లా కలెక్టర్కు విన్నవించేందుకు తరలివచ్చారు. ఈ వారం ప్రజావాణిలో 62 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 వారాల అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. నగరంలోని రాజీవ్ గృహకల్ప అభివృద్ధి సంఘం 50 క్వార్టర్స్కు చెందిన వాసులు ప్రజావానికి వచ్చి తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామానికి చెందిన రేణుకా అనే మహిళ తన భర్తతో కలిసి జిల్లా పాలనా అధికారిని కలిసి తమ ఇంటి ఎదుట ఒక వ్యక్తి అక్రమ కట్టడం నిర్మించి తమకు రోడ్డు సౌకర్యం లేకుండా చేశారని, దానిని తొలగించి న్యాయం చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ విషయంలో డిపిఓను కలెక్టర్ ఆదేశించి ఆ కట్టడాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కలెక్టర్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీరప్ప దేవుని కళ్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించిన గొల్లా కురుమ సంఘ సభ్యులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభినందించారు. గత 20 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న మిట్టపల్లి గ్రామస్తుల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గొల్ల కురుమలు బీరప్ప పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం బీరప్ప స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి గొల్ల కురుమ సంఘం పెద్దలు సాంప్రదాయ రీతిలో గొంగడి కప్పి గొర్రె పిల్లలను బహుకరించి సన్మానించారు. మిట్టపల్లి గొల్ల కురుమ సంఘం సభ్యులు సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. ఒగ్గు కళాకారులు ఆకట్టుకునే విధంగా ఒగ్గు కథ చెప్పారు. మహిళలు బీరప్పకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయ పాటలు పాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ బీరప్ప పండుగకు ఆహ్వానించిన కురుమ గొల్ల సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని 20 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న మిట్టపల్లి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మిట్టపల్లి గ్రామం గొల్ల కురుమ సంఘ పెద్దలు పెద్ద కురుమ మల్లయ్య, ముద్దాల శివయ్య, మండే మారుతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచేటి గంగాధర్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, మండల కాంగ్రెస్ నాయకులు మాసిపెద్ది రాజన్న, న్యాస రాజేశ్వర్, డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి కృషితో ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ నిర్మాణానికి 2,45,00,000 నిధులు మంజూరయ్యాయని నందిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్ మాట్లాడుతూ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో గల ఎస్సీ హాస్టల్ భవనం కోసం 2,45,00,000 నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉందని తామంతా వినయ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. వినయ్ రెడ్డి చొరవతోనే హాస్టల్ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడినంత మాత్రాన నిధులు మంజూరు కాలేదని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏడాది నుంచి ఏ అభివృద్ధి జరిగినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మిగతా హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, ఐలాపూర్ మాజీ సొసైటీ చైర్మన్ మీసాల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు బైండ్ల ప్రశాంత్, దేవిదాస్ గౌడ్, మాజీ సర్పంచ్ తోట గణేష్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, యూసఫ్, ఐలాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు, మండల కిసాన్ ఖేత్ అధ్యక్షులు దమ్మాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క హాస్టల్ శిథిలావస్థలో ఉన్నదని చెప్పేసి ఆ రోజు మేము జూన్
20 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మేము వెళ్ళిన 15 రోజులకు వచ్చి ఆ యొక్క హాస్టల్ను తనిఖీ చేసి హాస్టల్ శిథిలావస్థలో ఉన్నది, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇటు వర్షాలకు అటు చలికి ఇటు ఎటువంటి వసతులు లేవు కానీ అదేవిధంగా భవనం కూడా కూలిపోయే దశకు వచ్చిందని చెప్పేసి మేము ఏదైతే మా ఇన్ఛార్జ్ వినయన్న గారు కానీ మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేమంతా చెప్పినటువంటి విషయం ఆలోచించి కలెక్టర్ గారు వచ్చి అక్కడ తనిఖీ చేసి మరి మేము ఏదైతే గతంలో ఎస్టిమేషన్ వేయించారో మా నాయకులు ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఏదైతే ఎస్టిమేషన్ వేయించినామో 2,45,00,000 ఆ యొక్క ప్రొసీడింగ్ని కలెక్టర్ గారు పై అధికారులకు పంపించి ఈ యొక్క పంపించినటువంటి ప్రొసీడింగ్ని మా వినయన గారు ఫాలోఅప్ చేసి దాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ యొక్క హాస్టల్కు 2,45,00,000 రూపాయలు మొన్న అమలు చేసినందుకు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన మెలకువలను ప్రజలకు తెలియజేసేందుకు మోడల్ ఇండ్లను నిర్మిస్తున్నట్లు హౌసింగ్ డిప్యూటీ ఈఈ ప్రభు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల పరిధిలోని సీతాయిపేట్ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. ఈ గ్రామానికి 113 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ మేరకు హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు ఇతర అధికారులతో కలిసి మోడల్ ఇంటి నిర్మాణానికి సోమవారం ముగ్గు వేశారు. అనంతరం సీతాయిపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఈ ప్రభు మాట్లాడుతూ గతంలో ఆన్లైన్లో యాప్ ద్వారా సర్వే చేసి అర్హులైన వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని అన్నారు. గతంలో గుర్తించిన స్థలాల్లో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకునేలా మోడల్ ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు గ్రామ పంచాయతీ సెక్రటరీకి సహకరించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ రాజేష్, అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ సూచించారు. ప్రైవేటు కళాశాలల వారు ఎవరైనా హాల్ టికెట్లను ఇవ్వనట్లయితే నేరుగా ఇంటర్నెట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చునని సూచించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పరచడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులు తాము మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు హాజరై ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సంతకం కానీ కళాశాల ముద్ర కానీ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి కళాశాలలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని వచ్చిన విద్యార్థులందరినీ పరీక్షా కేంద్రంలోనికి రాణిస్తారని తెలియజేశారు. కాబట్టి విద్యార్థులు ఎవరు టెన్షన్ పడకూడదని తెలియజేశారు. మనకి కమిషనర్ గారి ఆదేశానుసారం సీసీ కెమెరాలు అన్నీ కూడా క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ప్రిన్సిపాల్ రూమ్లో కానీ కారిడార్లో మొత్తం కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల నీడలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ అనేది రాయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా, ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్లో మొత్తం కూడా 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉంటాయి. తర్వాత 6 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హై పవర్ కమిటీ కూడా ఈ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఈసి మెంబర్స్ అయినటువంటి కన్వీనర్ డిఈసి 1 చిన్నయ్య సారు, డిఈసి 2 రజుద్దీన్, డిఈసి 3 కనకమలక్ష్మి కూడా పర్యవేక్షణలో అన్ని సెంటర్లు కూడా మేము విజిట్ చేసి అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా 8:45 లోపల ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలి. ఎందుకంటే ఓఎంఆర్ అవన్నీ ఫిల్అప్ చేసింది కాబట్టి ముందుగానే చేరుకొని వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు అవన్నీ కూడా చెక్ చేసుకొని రూమ్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా విద్యార్థులు ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకోవడానికి నిషేధించడం జరిగింది. ఒక విద్యార్థితో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ కానీ సిఎస్డిఓలు కూడా ఎవరు కూడా సెల్ ఫోన్ అనే అనుమతి లేదు. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా ఎలక్ట్రానిక్ వాచ్లు కూడా తీసుకోవడానికి నిషేధించడం జరిగింది. ఎవరు కూడా తీసుకుపోకూడదు. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మీరు అందరూ కూడా పిల్లల్ని
ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళని ఒత్తిడికి గురి చేసుకోకుండా ప్రశాంతంగా రాసే విధంగా మీరందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా బల్దియా అధికారులు లీకేజ్ పనులను ముమ్మరం చేశారు. వేసవి పూర్తయ్యే వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లో ఎలాంటి చిన్న లీకేజీ ఉన్నా ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో నీటి ఎద్దడి లేకుండా లీకేజీ పనుల మరమ్మతుల పనులు చేపట్టినట్లు నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని 2వ జోన్ పరిధిలోని ఆర్య సమాజ్లో ప్రాంతంలో చేపట్టిన లీకేజీ పనులను పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు నీటి ఎద్దడి నివారణ విషయంలో లీకేజీ పనులు పూర్తి చేసే దశలో నగరంలో పర్యవేక్షించడం జరిగిందని వివరించారు. ఈ లీకేజీ పనులు 1-2 రోజుల్లో పూర్తవుతాయని, నీటి ఎద్దడి లేకుండా చేసే ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ లీకేజీ పనుల పర్యవేక్షణలో సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ ఇనాయత్ కరే, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. కుర్నాపల్లి శ్రీ ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. పెద్ద రథోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఆదివారం పెద్ద రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహాశివరాత్రి పర్వదినం నుండి ఆలయంలో జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రతీర్థంతో ముగిశాయి. ఆదివారం రథోత్సవ వేడుకలు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రథాన్ని పూలు, మామిడి తోరణాలు కట్టి రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చిన శ్రీ ఉమామహేశ్వరుణ్ణి రథంలో ప్రతిష్ఠించారు. రథానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేకను పట్టుకొని రథం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం పెద్ద రథాన్ని వీధుల్లో ఊరేగించి గ్రామ శివారు వరకు తీసుకెళ్లి అక్కడ నిలవంక చూసి గ్రామస్తులందరూ అలైబలై చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తులు తిరిగి ఆలయం వద్దకు రథాన్ని తీసుకువచ్చారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఉంచి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పోటీ పడి రథాన్ని లాగారు. ఆలయ ఆవరణలో వివిధ రకాల దుకాణ సముదాయాలు, తినుబండరాల దుకాణాలు వెలియడంతో భక్తులతో ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దమ్మన్న గారి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో ఉదయం నుంచి శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రథోత్సవ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. సోమవారం చక్రతీర్థంతో జాతర ఉత్సవాలు ముగిస్తాయని ఆయన తెలిపారు.
ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్ గౌడ్, గాంధారి హనుమంత్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ గాంధారి అనిల్ రెడ్డి, ఆలయ అర్చకులు గణేష్, శ్యామ్, గ్రామ పెద్దలు కొండ్ర సంజయ్, పరిగె సాయిలు, ఎండి ఎజాజ్, గాండ్ల గంగాధర్ పాల్గొన్నారు. ప్రజలు చుట్టుపక్కల విలేజ్లో నుంచి చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. పోలీసులు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు. రేపటిది మార్నింగ్ పొద్దున 8 గంటలకి షావ మూర్తులతోని షావాలో ఊరేగింపు వెళ్ళి వచ్చి ఎంప్లాయ్మెంట్స్ డ్రాఫ్ట్ కనీస వేతనాల జీవోలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవరించాలని సిఐటియు నాయకురాలు రమ డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ నెట్టుకువస్తున్న కార్మికులకు ప్రభుత్వాలే న్యాయం చేయాలని కోరారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లలో కనీస వేతనాల డ్రాఫ్ట్ జీవోలను విడుదల చేసిందన్నారు. వేతనాల నిర్ణయం అశాస్త్రీయంగా చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీవోలను సవరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని పారిశ్రామిక ప్రాంతాలు, పని ప్రదేశాల్లో సభలు, సమావేశాలు జరపాలని, కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని 2025 మార్చి 6న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని, మార్చి 7న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సభ్యులు కటారి రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పైన అయినప్పటికీ కూడా షెడ్యూల్ పరిశ్రమలో జీవోలని సవరించకుండా జాప్యం చేస్తుంది. తక్షణమే సవరించాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ షెడ్యూల్ పరిశ్రమలో కనీస వేతనాలు అమలు కానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఒక పక్క కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 4 లెవెల్ మినిమం వేజ్ 178 రూపాయలు ఉంటే చాలు అని చెప్పేసి, అంటే ఎక్కువ అంటే కనీసం ఒక 5,000 రూపాయలతో బతకొచ్చు అని చెప్పి చెప్తుంది. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనేక మంది షెడ్యూల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులుగా, లేకపోతే ఉదాహరణకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 7 లక్షల మంది బీడీ కార్మికులు, ఎక్కడ చూసినా కూడా కుప్పలుగా ఈరోజు దాదాపు 1,20,00,000 మంది ఉన్నారు. వీరందరికీ వర్తించేటటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో తక్షణమే రిలీజ్ చేయాలి. కనీస వేతనాలు పెంచి జీవోలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సిఐటియు రాష్ట్ర కమిటీ మొత్తం కూడా షెడ్యూల్ పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్ని వీటిలో కూడా సర్వే చేయాలి అని చెప్పేసి, క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి, అది ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ వచ్చినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి జీవోలకు సంబంధించింది కూడా తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ఈ క్యాంపెయిన్ చేస్తున్నాం. వర్ణి మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో చర్చి ఎదుట ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో 50 అడుగుల శిలువ నిర్మాణం చేపట్టడం జరుగుతోందని వర్ణి మండల హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకుడు సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం సమర్పించారు. వర్ణి మండల కేంద్రంలోని శ్రీ రామాలయం వెనకాల నిర్మించిన చర్చి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, అంతేకాకుండా గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా 50 అడుగుల శిలువను నిర్మిస్తున్నారని వర్ణి మండలం హిందూ సంఘాల ఐక్య వేదిక నాయకులు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. అక్రమంగా నిర్మిస్తున్న ఈ శిలువ నిర్మాణంపై
హైకోర్టులో స్టే ఉన్నా కూడా ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేస్తున్నారని సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆ చర్చి పాస్టర్ అయిన దేవా సహాయం చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ వారిని టార్గెట్ చేస్తూ అన్యమత ప్రచారం నిర్వహిస్తూ క్రైస్తవ కులంలో చేరితే ఏస్తూ క్రీస్తు అనుగ్రహం తప్పక ఉంటుందని మాయమాటలు చెబుతూ క్రిస్టియన్ మతంలో చేర్చుకునే కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. వర్ణి మండల కేంద్రంలో శ్రీ రామాలయం టెంపుల్ వెనకాల సిఎస్ఐ చర్చ్ అక్రమంగా నిర్మించారు. ఆ ప్లేసు సత్యనారాయణ అనే ఒక వ్యక్తిది. తను దానం చేశాడు గుడికి బడికి. ఇక్కడ ఈ ప్లేస్ కూడా బడి కోసమో గుడి కోసమో ఉపయోగిస్తారనుకుంటే వీళ్ళు అక్రమంగా చర్చి నిర్మాణం చేశారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లోనే ఒక 5 అంతస్తులు గంట స్తంభం నిర్మించారు. దానికి ఎలాంటి పిల్లర్లు లేవు. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరు హిందువులే. భయభ్రాంతులకు గురవుతున్నారు అది ఎప్పుడు కూలుతుందో అని చెప్పేసి. అక్కడ కూడా ఉన్న ఎస్సీలు కన్వర్ట్ అయిన వాళ్ళని బీసీలని ఓసీలుగా సర్టిఫికేట్ మార్చాలి కంపల్సరీ. మేము ఎక్కడ ఎవరికి చెప్పినా కూడా స్పందిస్తలేరు. అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ ధోరణి కూడా మంచిది కాదు. కాబట్టి తక్షణం ఆ చర్చ్ అక్రమ చర్చ్ నిర్మాణం తొలగించేసేయాలి. గంట స్తంభం తొలగించేసేయాలి. అక్కడ ఏది ఉందో యథావిధిగా దాని విధంగా నడవాలి. అందరికీ చేసి సెక్స్ వర్కర్లు కారణాలు ఏవైనా ఈ వృత్తిని ఎంచుకొని కుటుంబ పోషణ చేసుకోవడం జరుగుతుందని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. తమ ఆరోగ్యరీత్యా కుటుంబ పోషణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహాయం, వైద్య, ఉపాధి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే భవిష్యత్తు తరాలు ఈ వృత్తిలోకి రాకుండా చూసుకునే బాధ్యత మీపై ఉందని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్, ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, డిపిఎం డిఏ పిసియు సుధాకర్, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఇతర కారణాలతోనైనా ఈ వృత్తిలోకి రావడం జరిగిందన్నారు. ఈ వృత్తి ద్వారా కుటుంబ బాధ్యత పోషణ చేస్తున్నప్పటికీ మీ ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని సూచించారు. ఎయిడ్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వైద్య శాఖ డిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఎయిడ్స్ పరీక్షల అంబులెన్స్ జిల్లా కలెక్టర్ జిల్లా ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందన్నారు. అయితే ఈ అంబులెన్స్ ద్వారా పరీక్షలతో పాటు లైంగిక సమస్యలు మరియు కౌన్సిలింగ్ అలాగే ఇతర సమస్యలు ఓ ప్రణాళికాబద్ధంగా పరీక్షించడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారి ఆరోగ్యాల దృష్ట్యా జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం కొన్ని లక్షల్లో వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్ తరాల వారు ఈ వృత్తిలోకి రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తుందన్నారు. స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య మాట్లాడుతూ చిన్న మధ్య తరహా వ్యాపారాలు నడిపించుకునేందుకు కూడా ప్రత్యేక పథకం ద్వారా 50,000 రూపాయల నుండి 5 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. సమాజంలో అందరితో పాటు మీకు సమానమైన హక్కులు ఉన్నాయని, మీ హక్కులను హరించే హక్కు లేదని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం తెలియపరచడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ జిఎన్ఎం బాలరాజ్, జిఎన్ఎం మౌనిక, కౌన్సిలర్ అన్విత, అకౌంట్స్ అధికారి విజయ్ కుమార్, పారా లీగల్ వాలంటరీ జీవన్ రావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి మహిళా సంఘం వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో దాదాపుగా 700 మంది సెక్స్ వర్కర్స్ పాల్గొన్నారు. సో మరి ఈ రోజు కూడా చూడబోయినట్లయితే దాదాపుగా 300 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళల్లో కొంతమందినైనా కానీ మేము మీ వృత్తిని మానేసేమంటలేదు. సో దానికంటే బెటర్గా ఉన్న వృత్తి ఏదైనా ఉంటే దాన్ని వెనుకమని చెప్తున్నాము. సో ఆ వైపుగా ఆలోచించాలని కోరుతున్నాము. మరి సిబిఓని స్ట్రెంథన్ చేసినాము. అదేవిధంగా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని కూడా మహిళా సెక్స్ వర్కర్లతో స్టార్ట్ చేయబోతున్నాము. దానిలో కొంత పొదుపు అనేది మహిళా సెక్స్ వర్కర్ల ద్వారా పొదుపు చేయించి మరి దానికి మ్యాచింగ్ గ్రాంట్ మన గవర్నమెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కొంత మ్యాచింగ్ గ్రాంట్ తీసుకుంటే పిఎం విశ్వకర్మ ద్వారానో, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ స్వనిధి ద్వారానో, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారానో ఇంకా కొంత లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అందే విధంగా మా వైపు నుంచి కూడా మేము కృషి చేస్తాము. కావాల్సింది ఏంటంటే మీరు మీ ఫోన్ నెంబర్ని మీ ఆధార్ కార్డు తోటి లింక్ చేసుకోండి. మీకు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో బ్యాంకులు ప్రతి ఒక్కరికి జన్ధన్ యోజన అకౌంట్ ఉంది. అందరికి కూడా 0 బ్యాలెన్స్ అకౌంట్ అది. సో అది ఉచితంగానే తీయడం జరిగింది. వాటిలో ఉన్న ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. సో మీ అందరిని కూడా పిఎం విశ్వకర్మలో రిజిస్ట్రేషన్ చేసి మీ అందరిలో
తప్పకుండా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తానికి మా వైపు కృషి చేస్తాము. జాతరలో తన పర్సు పోయిందని పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అక్కడే ఉన్న సిఐ తనను లాఠీతో చితకబాదాడని మహిళ వాపోయింది. సదరు సిఐపై చర్య తీసుకోవాలని పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ఎదుట వాపోయింది. వివరాల్లోకి వెళ్తే, మహిళపై దాడి చేసిన బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబుపై చర్యలు తీసుకోవాలని రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ్ భాగ్య ప్రజావాణిలో జిల్లా కలెక్టర్తో మొరపెట్టుకున్నారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 13న జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతర మహోత్సవాల్లో తన పర్సు పోవడంతో పోలీస్ అవుట్ పోస్ట్లో పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అక్కడే ఉన్న సిఐ విజయబాబు తన మాట వినిపించుకోకుండా లాఠీతో బాదాడని ఆరోపించారు. న్యాయం చేయాలని ఎడపల్లి పోలీస్ స్టేషన్లో బోధన్ ఏసీపీ ఇన్ఛార్జి సిపికి విన్నవించినా న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. ఇప్పటికైనా ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్తో తన గోడును వెళ్ళగక్కారు. నా పేరు భాగ్య, నాది రెంజల్ మండలం దూపల్లి గ్రామం. నేను జాన్కంపేట్ గుట్ట మీద జత్ర అయింది 13 తారీఖు. ఆ నరసింహస్వామి జాతరకు నేను నా బాబుని తీసుకొని వెళ్ళాను. వెళ్తే అన్ని జత్ర వేసుకున్న కిందికి దిగొచ్చే టైంలో నా పర్సు పోయింది. అందులో నా ఆధార్ కార్డు, నా ఇల్లు తాళము, 300 రూపాయలు ఉండే. అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఇక నా బాబు అక్కడ ఏమన్నాడంటే నాకు బెల్ట్ కొని అని అడిగితే ఇక బెల్ట్ బేరం చేసిన తర్వాత నేను జాకెట్ చూసుకునేసరికి అయితే పర్సు లేదు. పర్సు లేకపోతే ఇక నేనేం చేసిన, లేడీస్ పోలీసు దగ్గరికి పోయినా, అమ్మ నా పర్సు పోయింది ఇట్లా మైక్లో ఓరిపోయింది, కొంచెం ఎవరికన్నా దొరికితే డబ్బులు అయితే ఎవరు ఇయ్యరు, కానీ నా ఇల్లు తాళము నా ఆధార్ కార్డు అన్నా కానీ ఇస్తారు అని ఆశతోనే అడిగితే సిఐ విజయ్ బాబు వచ్చి వెనక మొత్తం లాటరీతో కొడితే బాగా కొట్టిండు. నేను భరించలేనంత దెబ్బలు కొట్టిండు. కానీ నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఎట్లాగో నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎట్లా చేయాలనేసి నా బాబుని పట్టుకొని నేను బాగా దుఃఖం ఏడ్చిన. అది ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏడ్చిన నేను ఆయన మళ్ళీ ఇక మా ఊరు మనిషి కూడా వస్తే అక్కడ ఆయనతో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్ జన్మదిన వేడుకలు రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నరేష్ను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. అనంతరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు నరేష్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉమ్మాజీ నరేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజు పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి కోటగిరి మండలం, పొతంగల్ మండలం ఎంఆర్పీఎస్ కమిటీలను జిల్లా ఏఎస్పీ ఇన్ఛార్జి ఇజం వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కోటగిరి మండల అధ్యక్షులుగా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, జలయ్య, ప్రధాన కార్యదర్శిగా సాయిలేను ఎన్నుకోగా, పొతంగల్ మండల అధ్యక్షులుగా యాదవరావు, ఉపాధ్యక్షులుగా సాయిలు, అబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా సంగయ్యను ఎన్నుకున్నారు. వేల్పూర్ మండల పరిధిలోని మోతే గ్రామంలో బీరప్ప పండుగను ఘనంగా నిర్వహించేందుకు కుర్మలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం పెద్దలు మీడియాతో మాట్లాడుతూ మోతే గ్రామంలో బీరప్ప కామరాతిర కళ్యాణ మహోత్సవం వారం రోజుల పాటుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం నుంచి మళ్లీ వచ్చే శుక్రవారం వరకు జరిగే వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. హొన్నాజిపేట్, బీబీపేట బీరప్ప కళాకారులతో, దేవతా వేషధారణలతో, డోలు మేళతాళాల వాయిద్యాల మధ్య ఆటపాటలు, విన్యాసాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం బీరప్ప కామరాజుల కళ్యాణ మహోత్సవం, బుధవారం నాగవెల్లి, మంగళవారం ఎల్లమ్మ మునిరాజుల వేషధారణలతో కథా కాలక్షేపం ఉంటుందని తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించాలని భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ లబ్ధిదారులకు సూచించారు. భీమ్గల్ మండలంలోని లింగపూర్ గ్రామానికి 85 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ డిఈఈ ప్రభు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు ఇంటి నిర్మాణం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ
బేస్మెంట్ పూర్తి చేసుకుంటే మొదటి విడతలు ₹1,00,000 అందజేస్తామని, ఇంటి నిర్మాణం స్టేజ్ని బట్టి పేమెంట్ విడుదల అవుతుందని చెప్పారు. ఆర్భాటాలకు వెళ్లకుండా వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకుంటే తొందరగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గ్రామంలో ఎంపికైన 5 లబ్ధిదారులకు ముగ్గులు పోసి మార్క్ అవుట్ ఇచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాకేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతికి అడ్డాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, విధుల నిర్వహణలో కాసుల వేట, దస్తావేజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డిఐఈఓ రవికుమార్. ఆన్లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని నిర్భయంగా పరీక్షలకు హాజరు కావాలని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇండ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.